హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ మురళీదర్శన్ గారు. నమస్తే సార్. నమస్తే అమర్ గారు. ఎలా ఉన్నారు? ఫైన్ అమర్ గారు, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. ప్రస్తుతం మన దేశ సరిహద్దు దేశాలలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే బంగ్లాదేశ్ గత 2-3 రోజులుగా అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి. అసలు బంగ్లాదేశ్కి ఆ పరిస్థితి రావడానికి గల కారణాలు అడిగితే ఏం చెప్తారు? మొదటిగా బంగ్లాదేశ్కు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే సార్, దీని ఒక పెద్ద హిస్టరీ ఉన్నది అమర్ గారు. సార్, ఇనీషియల్గా ఆ కొద్ది జెనసిస్లకు పోవాల్సి వస్తుంది మనకు. ఈ ఫస్ట్ ఎందుకు ఇది వచ్చిందంటే రిజర్వేషన్స్ కోసం వచ్చింది. అవును సార్. అయ్యా, ఈ రిజర్వేషన్ ఏంటి అంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద హిస్టరీ ఆఫ్ బంగ్లాదేశ్. ఫ్రీడమ్ వచ్చినప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండు ఒక కంట్రీగా ఉండే. ఎట్లా? వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్. వెస్ట్ ఈజ్ పాకిస్తాన్, ఈస్ట్ ఈజ్ బంగ్లాదేశ్. ఓకే, ఇది దాని బేసిక్ ఫ్యాబ్రిక్, ఫ్రేమ్వర్క్. అవి ఉన్నప్పుడు డిస్టర్బెన్సెస్ అనేది చాలా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనుకోండి, పొలిటికల్ డిస్క్రిమినేషన్ అనుకోండి, డిస్క్రిమినేషన్ ఎకనామికల్లీ అనుకోండి, దెన్ ద లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ దేర్. అంటే ఇక్కడ పాటలో ఉన్న వాళ్ళు బెంగాలీ మాట్లాడేది, అక్కడ పాటలో ఉన్న వాళ్ళు ఉర్దూ మాట్లాడేది. ఓకే, ఇక్కడ 90% ఆఫ్ ద పీపుల్ దే యూస్ టు స్పీక్ బెంగాలీ. ఓకే, అయితే 10% ఉర్దూ మాట్లాడేది. ఆ 10% ఉర్దూని మొత్తం ఇక్కడ దింపి దే వాంట్ టు బ్రింగ్ ఇన్ అ కైండ్ ఆఫ్ చేంజ్ అన్నమాట. ఓకే, అది తట్టుకోలేరు. దెన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈజ్ వాళ్ళు అప్పట్లో ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో సార్ అరౌండ్ 60%, 59 to 60% ఎక్స్పోర్ట్ చేస్తే ఆ ఎక్స్పోర్ట్ రెవెన్యూ మోడల్స్లో ఓన్లీ 25 to 26% సార్ పాకిస్తాను బంగ్లాదేశ్కు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కోసం డబ్బులు ఇచ్చాడు. ఓకే, 59 to 60% వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తే, వాళ్ళు అంటే ఎవరంటే బంగ్లాదేశ్. పెట్టుబడి మాత్రం పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చేవారు. పెట్టుబడి అంటే అందుకని వచ్చిన అర్నింగ్స్లో దే యూస్ టు గివ్ 25 to 26% టు బంగ్లాదేశ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, దిస్ ఇస్ వన్. అక్కడ కూడా డిస్క్రిమినేషన్, మేమంతా ఇది చేస్తున్నాము, వీళ్ళు మాకు ఇంత ఇవ్వడం ఏంటి, అట్లా చిన్న 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 డిస్క్రిమినేషన్స్ అనేటివి బాగా వచ్చినాయి అన్నమాట. వచ్చినప్పుడు దెన్ అప్పట్లో ఈ డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కడ వచ్చిందంటే పొలిటికల్లో 168 సీట్లు ఈ ఈస్ట్ పాకిస్తాన్లో ఉండే. ఓకే, బంగ్లాదేశ్ అనే బంగ్లాదేశ్కి 138 పాకిస్తాన్లో ఉండే. అరే, మన సంఖ్య ఇంత పెద్దగా ఉన్నది కదా, వాళ్ళది తక్కువ ఉంది కదా, మనకెందుకు ఇవన్నీ బాధలు అని ఈ లోపల చిచ్చు అనేది రగిలింది అప్పట్లో. దెన్ ఫ్రమ్ దేర్ థింగ్స్ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ సచ్ ఏ వే దట్ చిన్కి చిన్కి ఏమంటారు, ఇట్లా చిన్న డ్రాప్స్ అన్ని బికమ్ ఓషన్ అన్నట్టు. ఆ విధంగా దెన్ థింగ్స్ వెంట్ రాంగ్. దెన్ సివిల్ అన్రెస్ట్ వచ్చింది అక్కడ. సివిల్ అన్రెస్ట్ రాగానే అప్పట్లో ఉన్న వన్ మిస్టర్ ఖాన్, హీ వాజ్ అ మిలిటరీ చీఫ్ ఇన్ పాకిస్తాన్. తను మొత్తం వీళ్ళందరినీ కూడా ఇచ్చేసేసి అన్రెస్ట్, ముజిబుల్ రెహమాన్ అని ఇప్పుడు షేక్ హసీనా వాళ్ళ ఫాదర్ షేక్ ముజిబుల్ రెహమాన్ అని ఆయనను తీసుకెళ్ళి జైలు వేసేసిండ్రు. ఓకే, ఆ గడబడిలో చాలామంది కంట్రీ వదిలి
ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినారు. మన కంట్రీకి కూడా ఒక కోటి దాకా మంది వచ్చిర్రు. ఓకే. ఉన్న ప్రాంతాల్లో మియన్మార్ అనుకుంటే అప్పట్లో బర్మా అట్లా స్ప్రింకిల్ అయిపోయారు. దాని తర్వాత దెన్ దే హ్యావ్ ప్లీడెడ్, దే హ్యావ్ డిస్కస్ విత్ మేడం ఇందిరాగాంధీ. అప్పట్లో మేడం ఇందిరాగాంధీ ఉండే. అప్పట్లో 1970లో ఇంకొక పెద్ద ఇది వచ్చిండే అనమాట. అప్పట్లో ఏంటి సైక్లోన్ అంటాం కదా, బంగ్లాదేశ్కు ఊకే సైక్లోన్ ఎఫెక్ట్ అవుతుండే. ఓకే. ఆ సైక్లోన్ కూడా ఎంతో మంది చచ్చిపోయారు. వన్ ఆఫ్ ద మేజర్ డెవస్టేషన్ 1970లో పెద్ద డెవస్టేషన్. 1 crore మెంబర్ వరకు జనాల దాకా చచ్చిపోయినప్పుడు కూడా, చచ్చిపోయినాక పాకిస్తాన్ వీళ్ళకి ఏం సపోర్ట్ చేయలే. ఈడ కూడా మళ్ళీ డిస్క్రిమినేషన్ ఎందుకు ఇవన్నీ దెన్ తిరగబడ్డారు. ఓకే. తిరగబడి మేము వి వాంట్ టు బీ సెపరేట్ ఫ్రమ్ యూ అని. అప్పటి నుంచి అండి మీరు మాకు తిరగబడతారని వాళ్ళు దీనిపైన ఇది చేసి చాలా మందిని చంపేసిండ్రు, చాలా మందిని జైళ్ళలో పెట్టారు. ఓకే. పెట్టినప్పుడు మేడం ఇందిరా మన 71 వార్లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, ఇది మన పక్క ప్రాంతమే కదా, ఇండియా జోక్యం చేసుకొని పాకిస్తాన్ మీద వార్ చేసింది. వార్ చేసినప్పుడు పాకిస్తాన్ని ఇది చేసి ఇండియా వన్ ద వార్ అండ్ దే హ్యావ్ లిబరేటెడ్ బంగ్లాదేశ్. ఓకే. సపరేట్గా చేశారు. సపరేట్గా చేసినప్పుడే షేక్ ముజిబుల్ రెహమాన్ని ఆ దేశంకి పంపించేశారు. ఆ దేశం హెడ్ చేశారు. వీళ్ళ ఫాదర్ని, షేక్ హసీనా వాళ్ళ ఫాదర్ చేసినప్పటి నుంచి అంత బాగానే నడుస్తుంది. అంత అప్పటి వరకు బాగా వచ్చింది, అంత బాగున్నది. అయితే ఈ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత అన్నీ కొన్ని రాస్తుంటారు కదా, బుక్లలో రాయాలా, కాన్స్టిట్యూషన్లో రాయాలా, న్యూ అమెండ్మెంట్స్ తీసుకురావాలా, పబ్లిక్ని హ్యాపీ చేయాలా, ఇవన్నీ ఉంటాయి కదా. అప్పట్లో ఏం చేసిందంటే ఈ దేశంని ఫ్రీడమ్ తెచ్చిన వాళ్ళకి, దేశంకి ఫ్రీడమ్ తెచ్చిన వాళ్ళకి వీ నీడ్ టు గివ్ దెమ్ అ కోటా ఇన్ ఎంప్లాయ్మెంట్. ఓకే. అంటే అక్కడ ఏంటిది 56% పబ్లిక్ సెక్టర్ జాబ్స్, 44% ఫర్ మెరిట్. ఓకే. ఈ విధంగా ఉంటుంది. మన దగ్గర యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లుంటుంది, ఆడ కూడా బంగ్లాదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా ఉంటుంది అనమాట. అయితే ఆ కోటా వీళ్ళకి ఇవ్వాలా, అక్కడ వరకు బాగుంది. మనం రిజర్వేషన్లో స్టార్ట్ చేసినాం. మళ్ళీ దాన్ని ఎంత స్టోరీ చెప్పి ఇప్పుడు ఆ రిజర్వేషన్ దగ్గరకు వచ్చి కోటా ఫర్ హోమ్, ఫర్ ఫ్రీడమ్ ఫైటర్స్. ఆ ఫ్రీడమ్ ఫైటర్స్కి కోటా ఇవ్వాలా ఎంప్లాయ్మెంట్లని, వాళ్ళకు 30% కోటా ఇచ్చిండ్రు, బాగుంది. మళ్ళీ 10% ఉమెన్కి ఇచ్చిండ్రు, బాగుంది. మళ్ళీ ఒక 10% సమ్ వాట్ యు సే ఎథనిక్ గ్రూప్ ఏది ఉన్నది వాళ్ళకి ఇచ్చిండ్రు. 5% ఈజ్ ఎథనిక్ గ్రూప్, 1% ఈజ్ ఫిజికలీ హ్యాండిక్యాప్. తో నీకు కోటా ఫర్ ఫ్రీడమ్ ఫైటర్స్, ఉమెన్, దెన్ ఎథనిక్, దెన్ దెర్ ఈజ్ అనదర్ దిస్ థింగ్ కాల్డ్ ఫిజికలీ, దాంట్లో ఇంకొకటి ఉమెన్. ఇవన్నీ కలిపి నీకు ఒక 56% అవుతుంది. ఈ 56% అక్కడాక అంత బాగానే ఉంది, చలో టీకే, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెల్. ఫ్రీడమ్ ఫైటర్లు పోగానే వాళ్ళ చిల్డ్రన్కి కూడా రిజర్వేషన్ కావాలా, వాళ్ళ చిల్డ్రన్కి కూడా రిజర్వేషన్ కావాలనేది అది కంటిన్యూ నడుస్తుంది ఇంకా. ఓకే. సో ఈ ఎడ్యుకేటెడ్ యూత్, బికాస్ బంగ్లాదేశ్ ఈజ్ వెరీ థిక్లీ పాపులేటెడ్ కంట్రీ. ప్రతి థిక్లీ పాపులేటెడ్ కంట్రీస్కి ఈ సమస్య అనేది ఉంటుంది. ఏ కంట్రీలనైతే ఎడ్యుకేటెడ్ యూత్ ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉంటుందో తిరుగుబాటు అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. మీరు శ్రీలంకలో చూసిండ్రు, ఇప్పుడు బంగ్లాదేశ్లో చూస్తుర్రు, పాకిస్తాన్లో చూసిండ్రు, ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. ఇవి మన పక్క ప్రాంతాలు కాబట్టి ఇండియాకు కొద్దిగా విజిల్ ఉండవలసి వస్తుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ థింగ్. సో ఈ కోటాన్ని రిపిటేటివ్గా వాళ్ళు పెంచుతా పోతూ అంటే ఫాదర్కైనా చిల్డ్రన్కైనా వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్కి వచ్చినప్పుడు పీపుల్ స్టార్టెడ్ రిటాలియేటింగ్. ఓకే. ఇది నడవదు, దీన్ని తీసేసేయండి. ఇంకా ఇప్పుడు కేవలం ఈ రిజర్వేషన్ అంశానికి సంబంధించిన గొడవకే ఇంత రచ్చ జరుగుతుంది. ఆ రిజర్వేషన్ యూత్ హై పర్సంటేజ్ ఆ కంట్రీలో. ఉద్యోగాలు లేవు,
ఎక్కడ పోవాలి వాడు. ఉమ్. సో వీళ్ళంతా ఏం చేసి వీటిని రద్దు చేసి యూత్కు ఇవ్వండి, ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఆర్ ఎనీబడి హూ ఈజ్ అబౌవ్ 19 years వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అనేది రావాలి. ఉమ్. లేకపోతే ఏంటని ఎడ్యుకేషన్ అక్కడికి షురూ అయింది. ఓకే. షురూ అయింది, దాన్ని లైట్ తీసుకున్నారు. ఒక 100 మంది దాకా చచ్చిపోయినారు, ఉమ్. దాన్ని కూడా లైట్ తీసుకున్నారు. మన ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు అడిగినారు, ఈ కోట ఎవరు డిసైడ్ చేస్తారు, ఎట్లా డిసైడ్ చేస్తారు? ఫ్రీడమ్ మీరు ఇచ్చిండ్రు ఫ్రీడమ్ ఫైటర్స్కి, తప్పు లేదు, ఓకే, అది న్యాయబద్ధంగా ఉన్నది. కానీ వాళ్ళ పిల్లలకి ఇవ్వాలా అనేది ఏ కాన్స్టిట్యూషన్లో రాస్తుందని ఉమ్. వాళ్ళు తిరుగుబాటు చేసిండ్రు. అడిగినప్పుడు కాన్స్టిట్యూషన్లో ఎక్కడ లేదు. ఉమ్. మళ్ళీ మీరు ఏం చేస్తున్నారు, దీన్ని ఎందుకు ఇది చేస్తున్నారు అని వాళ్ళ క్వశ్చన్ అడిగినరు. ఆ క్వశ్చన్స్ కూడా ఎందుకు అడిగినరు సార్, అందులో చాలా మటుకు కరప్షన్ జరుగుతున్నాయి కాబట్టి దే ఆస్ దాట్ క్వశ్చన్స్. అండ్ దాన్ని కరెక్ట్ టైంలో గవర్నమెంట్ రెస్పాండ్ కానందువలన ఇదంతా కూడా ఎస్కలేట్ అయింది. ఎస్కలేట్ అయ్యి టుడే దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. కాబట్టి దీని నుంచి చాలా కంట్రీస్ నేర్చుకోవాల్సి వస్తుంది అమర్ గారు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేనంతగా ప్రబలిపోవడానికి గల కారణం ఏంటంటే ప్రధాని షేక్ హసీనా ఎవరైతే ఉన్నారో తను రిజైన్ చేసి దేశం వదిలిపెట్టిపోవాల్సినటువంటి పరిస్థితి. ఏమైనా కానీ కొన్ని కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ చేతిలో ఉన్నంత మట్టుకే దాని విలువ ఉంటుంది అమర్ గారు. సార్, ఆ డిక్టటోరియల్ గవర్నెన్స్ సైడ్ పోతే ఆ కంట్రీ సిటిజన్స్ ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తారో తట్టుకోలేరు. ఓకే. అగర్ అంటే పబ్లికే కాదు, అపోజిషన్ ఒకటైంది, మిలిటరీ ఒకటైంది. ఇక వాళ్ళు మీ మిలిటరీయే ఒకటైనప్పుడు, మీ అపోజిషన్ ఒకటైనప్పుడు, పబ్లిక్ అవన్నీ దొరికినప్పుడు రూలింగ్ గవర్నమెంట్ ఎక్కడ ఉంటుంది? కానీ ఆర్మీ కూడా వీళ్ళకి వ్యతిరేకం అవడానికి గల కారణాలు ఏంటి సార్ అసలు? అనేది ఫంక్షనాలిటీ ఏమైతే అమర్ గారు, పొలిటికల్ ఇంట్రెస్ట్. నేను అనుకున్నదే వేదము, నేను చెప్పిందే వేదము అంటే నడవయ్య అమర్ గారు. ఇవాళ పబ్లిక్ అంతా కంట్రీని చూస్తున్నాయి, ఎక్కడ పోతున్నది, ఏమవుతుంది, ఇవన్నీ చూస్తుంటారు. మనం ఎక్కడ. కాకపోతే ఏంటంటే ఇవాళ కూడా మీరు గార్మెంట్స్ తీసుకుంటే, గార్మెంట్ సెక్టర్ మీరు ఏ ప్రపంచంలో ఏ కంట్రీకి పోయినా, అమెరికాకి పోయినా కానీ మేడ్ ఇన్ బంగ్లాదేశ్ అని ఉంటుంది గార్మెంట్స్. మీరు చిన్నపిల్లల గార్మెంట్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, బ్యూటిఫుల్ గార్మెంట్స్ ఉంటాయి. సో ఎంప్లాయ్మెంట్ అన్ని సెక్టర్స్ ఇచ్చారు. ఫార్మా సెక్టర్ని డెవలప్ చేసిండ్రు వాళ్ళు, ఇప్పుడు డెవలప్ అవుతుంది. అట్లా ఇటువంటి సిచ్యువేషన్లో 1-2-3 రాంగ్ స్టెప్స్ కంటిన్యూగా కన్సిస్టెంట్గా పడ్డాయి అనుకోండి, చదువుకున్నోనికి ఏం కావాలా అమర్ గారు? ఉద్యోగం కావాలా. ఆ ఉద్యోగం వల్ల ఆడు 4 పూటలు తింటాడు, మన ఫ్యామిలీని పోషించుకుంటాడు. అదే లేనప్పుడు నా బ్రతికెందుకు రా అనుకొని రిటాలియేట్ అవుతారు. అది ఒక్కడు పోయి 2 అవుతారు, 2 పోయి 20 అవుతారు, 20 పోయి 200, 200 నుంచి 2 లక్షలకు వెళ్ళిపోతారు, కోట్లలో వెళ్ళిపోతారు. అదే అక్కడ జరిగిన ఇష్యూ.